హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మరొక మంచి నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఏపీ కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్ వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అయితే ఇదండి, క్లియర్గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇది ఓవరాల్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఒకసారి చూడండి, మేము అందరం చూద్దాం, జాగ్రత్తగా చూడండి. హై ఎడ్యుకేషన్ ఎంసీ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చింది. ఆర్డర్స్ జస్ట్ ఐదు ఆర్డర్లు ఉన్నాయి. సో దీని గురించి క్లియర్గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా నాకు అంత కొన్ని పాయింట్లు ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ కొన్ని పాయింట్లు అయితే కొంచెం మిస్లీడింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయనిపిస్తుంది. సో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ద ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్స్ అండ్ కంట్రోల్స్ రూల్స్ 2026 అని చెప్పించింది. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్ వచ్చాయి అని చెప్పేసి క్లియర్గా ఇండైరెక్ట్ నోటిఫికేషన్, ఇండైరెక్ట్ పాయింట్ అది. ఇంకా సో ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో ఆ కోచింగ్ సెంటర్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు లేదా విద్యార్థినీలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ పాయింట్ చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. సో రెండో పాయింట్ ఏంటంటే, డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ కమిటీని అయితే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ప్రతి జిల్లాలో అయితే డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ కమిటీని అయితే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. సో లైక్ డిస్టిక్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా విద్యాశాఖ అధికారి, డిఎం అండ్ హెచ్ఓ, ఎన్జిఓ, అడ్వకేట్, ఇలాగా వాళ్ళైతే కండక్ట్ చేస్తాం. లైక్ వాళ్ళైతే మానిటర్ చేస్తారంట, ఎవరి దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళని ఫాలో అవుతున్నారా లేదా, ప్రతి ఒక్కటి వీళ్ళకైతే అప్పు చెప్పడం అయితే జరిగింది. అండ్ లైక్ వీళ్ళ పాత్ర ఇది కూడా కొంచెం వీళ్ళకి కూడా యాడ్ అవుతుందని చెప్పేసి చెప్పడమే జరిగింది. సో మ్యాండేటరీగా ఉండాల్సిన ప్రతి ఒక్కటి సేఫ్టీకి సంబంధించి, అకాడమిక్కి సంబంధించి ప్రతి ఒక్క పాయింట్, కొన్ని పాయింట్లు ఉన్నాయి, మాట్లాడదాం. చాలా ఉందండి ఈ వీడియోలో, మీకు చాలా మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా ఉంది ఇంకా వీడియోలో. కోచింగ్ వచ్చేసరికి ఒక రోజులో 5 గంటలు, అంటే 5 గంటల కన్నా ఎక్కువ చెప్పకూడదంట. ఒక రోజులో వచ్చేసరికి గరిష్టంగా 5 గంటలు అయితే చెప్పాలని చెప్పేసి చెప్పారు. సో ఆదివారం వచ్చేసరికి ప్రతి ఆదివారం వీకెండ్ సెలవు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో భద్రతలకు విషయానికి వస్తే చాలామంది ఉరేసుకొని చాలామంది సూసైడ్ చేసుకున్నారు కదా, దానికోసం ఇది అయితే రైట్ మూవ్ అని చెప్పేసి చెప్పాలి. యాంటీ సూసైడ్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, వాటినైతే ప్రతి కోచింగ్ సెంటర్లో మీరైతే నిర్వహించాలి, వాటినైతే మీరు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో టాయిలెట్ విషయానికి వస్తే ఒక టాయిలెట్కి వచ్చేసరికి 7 మాత్రమే అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆల్సో స్థలం వచ్చేసరికి 1 చదరపు మీటర్ ఇది అవసరం లేదు. సో ఇంకొక ఫీజుకి సంబంధించి ఇది కూడా మంచి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫీజు ఎవరైతే కొన్నాళ్ళు చదివి మధ్యలో వెళ్ళిపోతారు కదా, వాళ్ళకైతే ఫీజు అయితే వెనక్కి ఇవ్వాలంట. లైక్ మనం అడ్మిషన్ తీసుకుంటాము, కొన్నాళ్ళు చదువుతాము, ఆ తర్వాత ఇప్పుడు 1 సంవత్సరం చదువుకుందామని చెప్పేసి కోచింగ్ సెంటర్కి వెళ్తాం కదా, 1 సంవత్సరంలో హాఫ్ ఇయర్ చదివిన తర్వాత మిగిలిన హాఫ్ ఇయర్ ఉంటుంది కదా, ఆ హాఫ్ ఇయర్ యొక్క పేమెంట్ ఫీజు అయితే వాళ్ళైతే మనకి వెనక్కి ఇవ్వాలి, వాళ్ళైతే వెనక్కి చెల్లించాలి అని చెప్పేసి ఈ పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 10 రోజుల్లోపు ఫీజు వెనక్కి చెల్లించాలి. ఆ ఫీజు కూడా 10 రోజుల్లోపునే ఇవ్వాలని చెప్పేసి పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో సర్టిఫికేట్, చాలామంది టీసీలు ఇవ్వట్లేదండి. టీసీలు డబ్బులు కడితేనే టీసీలు ఇస్తాం, అది ఇది అని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది. సో ఇదైతే చాలా రైట్ మూవ్ అని చెప్పాలి. అలా చేయడం వల్ల మీకు దాని తగిన శిక్ష, అంటే లైక్ జరిమానా 50,000, 1,00,000 అండ్ అంతకు మించి ఎక్కువ చేస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని చెప్పేసి, లేదా టోటల్గా క్లియర్గా మీకు పర్మనెంట్గా లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పేసి ఇలాగా వాళ్ళైతే పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. పెనాల్టీస్, పనిష్మెంట్స్ ఇలాగా. సో ఇదండి, మొదటగా ఉల్లంఘించిన మొదటి పాయింట్ ఉల్లంఘిస్తే 50,000, రెండవది 1,00,000 రూపాయలు, ఇంకేమేం చేస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారంట.
ఒకవేళ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే సంస్థ లైక్ కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం నెగ్లిజెన్స్ అని తేలితే మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ అయితే రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఓవరాల్ నోటిఫికేషన్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీకు, మీ క్వశ్చన్స్ నా క్వశ్చన్స్ ఎలాగని అడుగుతాయో అలాగా కొన్ని క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్లు అయితే ఇలా ఎక్కడైతే ఉన్నాయి ఆ ఆన్సర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ సంస్థలకు వర్తిస్తాయి? 50 మంది ఒక కోచింగ్ సెంటర్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇదైతే వాళ్ళు తేల్చి చెప్పారు. ఫీజు వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా అంటే, ఫీజు వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా అంటే అవును. అడ్మిషన్ తీసుకున్న తర్వాత మధ్యలో మానేసిన మిగిలిన వారికి ఫీజు అయితే వెనక్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే ఇందాక ఆల్రెడీ చెప్పాను దాని పాయింట్ గురించి. కోచింగ్ సెంటర్ల సమయం గురించి ఆల్రెడీ చెప్పాను 5 గంటలు అని చెప్పేసి. విద్యార్థుల ర్యాంకులు ప్రదర్శించవచ్చా? ఇది ఒక మంచి పాయింట్ అండి. సో దీని గురించి నేను క్లారిటీగా కొంచెం డీటెయిల్గా చెప్తాను వినండి. ర్యాంకులు ఫోటోలు పబ్లిక్గా నోటీసు బోర్డులు లేదా వెబ్సైట్లలో ప్రదర్శించి విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది ఒక పాయింట్ ప్లస్ ఉంది, నెగిటివ్ ఉందండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని కొంతమంది డల్లర్స్ ఉంటారు. అంటే లైక్ వాళ్ళు డల్లర్స్ కాదు, వాళ్ళకి చదువు వచ్చు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నాకు చదువు రాదు వాళ్ళకి చదువు వచ్చు అలా విధిలో ఫీల్ అవుతారు. సో వాళ్ళు అప్పుడు ఇన్స్పిరేషన్ ఏం చేసుకోండి, వాళ్ళు అలా తీసుకోకుండా చదువు ఎవరికైతే ర్యాంకులు వచ్చాయో వాళ్ళని చూసి వీళ్ళు ఏం తీసుకోవాలంటే వాళ్ళకి వచ్చినప్పుడు మనకు ఎందుకు రావు అలా తీసుకోవాలండి. అప్పుడు డెఫినెట్లీగా పాజిటివ్ వేలో అలా వెళ్తుంది. కొంతమంది నెగిటివ్ వేలో ఉంటుంది, వాళ్ళకి వస్తేనే మనకు రావట్లేదు నాకు అంతేనేమో అని చెప్పేసి అది నెగిటివ్ ఉంటుంది. సో అదొక పాయింట్. ప్లస్ ఉంది మైనస్ ఉంది ఈ పాయింట్లో అయితే మాత్రం. సో వాళ్ళైతే ఇవ్వడమే జరిగింది. ఫోటోలు పబ్లిక్గా నోటీసు బోర్డులలో లేదా వెబ్సైట్లలో ప్రదర్శించి విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకూడదు. చాలామంది ఒత్తిడికి గురి అవుతున్నారంట. సో అందుకని ఈ పాయింట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడమే జరిగింది. సో రైట్ మూవా రాంగ్ మూవా మీరే మీ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇలాంటి పాయింట్స్ అన్నీ మీరు కామెంట్ సెక్షన్లో పెడితేనే మేము ఈ టాపిక్ల మీద ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పైకి తీసుకోబోతాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎన్ని ఏళ్ళు చెల్లుతుంది, ఇది కూడా చాలామంది తెలియదు కదా. కోచింగ్ సెంటర్లో ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 3 సంవత్సరాల పాటు చెల్లుతుందని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో హాస్టల్ భద్రత ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ మీది, కోచింగ్ సెంటర్లో వాళ్ళదే హాస్టల్ భద్రత కూడా. సో ఫిర్యాదులు ఎవరికైనా కంప్లైంట్లు ఉంటే మీరు ఎవరికి చెప్పాలని చెప్పేసి అడిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రాప్ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో లేదా ఆన్లైన్ ద్వారా మీరైతే కంప్లీట్ అయితే వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు ఫిర్యాదు. సో ప్రభుత్వ విద్యాలయం కోచింగ్ ఇవ్వవచ్చా? ఇది ఒక మంచి పాయింట్. దీని గురించి క్లారిటీగా చెప్తాను వినండి. నేను చూశాను ఆల్రెడీ, నేను విన్నాను కూడా. చాలామంది ప్రభుత్వం లైక్ గవర్నమెంట్ స్కూల్స్ కోసం, గవర్నమెంట్ స్కూల్లో జాబ్ కోసం ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు చెయ్యని కృషి, వాళ్ళు చెయ్యని పట్టుదల, లైక్ వాళ్ళు చెయ్యని పని అంటూ లేదు. వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు గవర్నమెంట్ స్కూల్లో సీట్ రావడం కోసం. లైక్ డిఎస్సి చాలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో పోస్టింగ్ లెవెల్స్. చాలా అంటే చాలా కష్టపడతారండి నిజంగా సీరియస్గా. వన్స్ వాళ్ళు సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది వాళ్ళు సింపుల్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఏ అంటే గవర్నమెంట్ స్కూల్, బి అంటే ప్రైవేట్ స్కూల్స్ అండి. ఇప్పుడు నేను చెప్పేది క్లారిటీగానండి. ఏలో చెప్తారు, బిలో చెప్తారు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జస్ట్ ఏదో వచ్చామా, చెప్పామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్టు చెప్తారు గవర్నమెంట్ స్కూళ్ళలో. కొంతమంది, అందరూ నేను అనట్లేదు, కొంతమంది మాత్రమే ఇక్కడ అలా చెప్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం వాళ్ళు అసలుకి చెయ్యని పట్టుదల, వాళ్ళు చెయ్యని పని అంటూ ఉండదు. వాళ్ళు ఎలా చెప్తారంటే చాలా కష్టపడి అర్థమయ్యేటట్టు గట్టిగా చెప్తారు. వాళ్ళకి జీతం వీళ్ళు ఇస్తున్నారు ఎక్కువ, వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారా అసలుకి ఏం అర్థం కాదు. అండ్ ఏది గవర్నమెంట్ ఏది కూడా అర్థం కాదు. వాళ్ళు ఎన్నాళ్ళు దేనికి కష్టపడి ఎన్నాళ్ళు ఏం పని వాళ్ళకి తెలుసు అదంతా. కానీ ఈ పాయింట్ మాత్రం నేనైతే చాలా పర్సనల్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో రెండిట్లో చెప్తున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. ఎవరైనా టీచర్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మీరు మీకోసమేనండి. ఎందుకంటే చాలామంది డిఫరెంట్గా వీడియోస్ చూస్తుంటారు, ఎవరెవరో చూస్తుంటారు వీడియో. ఒకవేళ టీచర్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసం కూడా. మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చెప్పండి, ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పమాకండి. లేదా గవర్నమెంట్ స్కూల్ ఆపేసి ప్రైవేట్ స్కూల్లో చెప్పండి. ఎందుకంటే మీ వే ఆఫ్ థింకింగ్, మీ వే ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అనేది
మీరు ఒక చోటే ఉంచరండి. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ కూడా ఒక చోట ఉండదు. ఎందుకంటే ఒక చోట చెప్పినట్లయితే ఓకే ఈ పిల్లలకి ఇలాగ అర్థమైద్ది, ఇలా చెప్తే అర్థమైద్ది, అక్కడ అలాగ చెప్తే అర్థమైద్ది అని చెప్పేసి అలా ఉంటుంది. సో ఒక చోట చెప్పడం వల్ల మీ దగ్గర లేని నాలెడ్జ్ కూడా నేర్చుకొని మరి వాళ్ళు చెప్తారు. సో ఇదండి నా పాయింట్. అయితే మీరు అక్కడ ఎక్కడైతే చెప్పవద్దు ప్లీజ్. పర్సనల్గా ఎవరైనా టచ్ చేస్తే సారీ అండి, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటున్నాను నా ఉద్దేశం. సో ప్రభుత్వ పాఠశాలలో లేదా కాలేజీల్లో పనిచేసేవారు ప్రైవేట్ కోచింగ్ ఇవ్వడం నిషేధం అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐఎమ్ ట్రూలీ అండ్ అప్రిషియేట్ దిస్ పాయింట్. సో థ్యాంక్ యూ. సో ఇదండి ఓవరాల్గా నోటిఫికేషన్. సో మన వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి పాయింట్స్, మంచి మంచి వీడియోస్ తోటి, టాపిక్స్ తోటి మనం వీడియోస్ అయితే చేస్తాం ముందుగా. సో ఎవరికైనా నచ్చినట్లయితే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ.